ఒక్క చుక్క వర్షపు నీరు లేకుండా నేపాల్లో ఇంత విధ్వంసం ఎందుకు జరిగింది అండ్ ఎలా జరిగింది? సో విషయం ఏంటంటే, హిమాలయ పర్వత శ్రేణుల్లోని లాంగ్తాంగ్ లిరింగ్ పీక్ సమీపంలో ఎత్తైన కొండలపై ఉన్న ఒక భారీ హిమనీనాదం అంటే గ్లేసియర్ కింద భాగం ఒక్కసారిగా విరిగిపడింది. గ్లోబల్ వార్మింగ్ మరియు మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా మంచు వేగంగా కదలడం వల్ల ఈ గ్లేసియర్ అడుగు భాగం జారేలా మారి తన స్థానాన్ని కోల్పోయింది. దీనివల్ల లక్షలాది టన్నుల భారీ మంచు కొండలు, రాళ్లు మరియు మట్టి ఒకేసారి విచ్ఛిన్నమై కొండ అంచు నుండి కిందకు జారిపోయాయి. ఈ గ్లేసియర్ విరిగి పడడం వల్ల ఆకాశం నిర్మలంగా ఉండి ఎలాంటి వర్షం లేకపోయినప్పటికీ కొండపై నుండి విరిగిపడిన ఈ భారీ శిథిలాలు మరియు రాళ్లు దిగువ ప్రవహిస్తున్న లెండే నదిలోకి అత్యంత వేగంగా వచ్చి పడ్డాయి. ఈ భారీ మంచు మరియు రాళ్ల శిథిలాల ప్రవాహం నది మార్గాన్ని పూర్తిగా మూసివేసి ఒక తాత్కాలిక సహజ ఆనకట్టలా మారిపోయింది. దీనివల్ల నదిని అడ్డుకున్న మంచు రాళ్ల గోడ వెనుక నీటి ఒత్తిడి నిమిషానికి విపరీతంగా పెరిగిపోయింది. కేవలం కొద్ది సమయాన్ని ఆ ఒత్తిడిని తట్టుకున్న ఆ తాత్కాలిక మంచు ఆనకట్ట ఒక్కసారిగా బద్దలైంది. దీంతో నిలిచిపోయిన లక్షలాది లీటర్ల నీరు, బురద మరియు శిథిలాలతో కలిసి ఒక్కసారి జల ప్రళయంలో దిగువ ప్రాంతాలకు దూసుకువచ్చింది. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే నదిలో నీటి మట్టం ఏకంగా 9 మీటర్ల ఎత్తుకు పెరిగిపోయింది. అయితే కొండపై నుంచి అంత భారీ ఎత్తున గ్లేసియర్ కూలిపోవడం మరియు కొండ చర్యలు విరిగిపడటం వల్ల ఏర్పడిన ఘర్షణ తీవ్రతకు ఆ ప్రాంతంలో భూమి కంపించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్తల ప్రకారం మొదట దీనిని భూకంపం అనుకున్నప్పటికీ తర్వాత ఉపగ్రహ చిత్రాలను పరిశీలించగా ఇది గ్లేసియర్ పతనం వల్ల జరిగిన విపత్తేనని ఇస్రో మరియు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సో సింపుల్ గా చెప్పాలి అంటే, నేపాల్లో జరిగిన ఈ విధ్వంసం కేవలం ఒక గ్లాసియర్ విరిగిపడడం వల్ల కాదు, దీని వెనకాల ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందన్న విషయం మనందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ రోజుకితే గైస్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.